ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో మా కిచెన్ డీప్ క్లీనింగ్ ఎలా చేసుకున్నాము అనేది షేర్ చేసుకోబోతున్నానండి. నేను మా హస్బెండ్ కలిసి ఒక సండే చేసుకున్న ప్లాన్ ప్రకారం కిచెన్ డీప్ క్లీనింగ్ మేము స్టార్ట్ చేసామన్నమాట. వచ్చినప్పటి నుంచి ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దాం అనుకుంటూ అసలు చేయనే లేదు ఈ కిచెన్లోకి. కాబట్టి ఈరోజు పక్కా డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా విండో చూడండి, టోటల్గా జిడ్డు పట్టేసి ఇలా తయారైంది. ఈ టైల్స్ కూడా ఆయిల్ స్టెయిన్స్ వల్ల ఏదైనా వండుతున్నప్పుడు కొన్ని స్పిల్ అయిపోయి అంటుకుపోయి చాలా అన్హైజీనిక్ కండిషన్లో ఉన్నాయి. కాబట్టి క్లీనింగ్ చాలా చాలా అవసరం. కిచెన్ పక్కనున్న వాల్స్, వాటి కింద ఉన్న టైల్స్ ఇలాంటి పరిస్థితిలో ఉన్నాయి. వాటి మీద అన్ని మరకలు, చింతపండు రసం తీసినప్పుడు ఇది అది అన్నీ పడిపోయాయి. అధ్వానంగా తయారైందనమాట. ఇవి నేను తీసుకున్న కొన్ని ఎసెన్షియల్స్ ఈ క్లీనింగ్ ప్రాసెస్కి: బేకింగ్ సోడా, ఒక స్ప్రే బాటిల్, మైక్రోఫైబర్ క్లాత్, స్పాంజ్ వైప్, వెనిగర్ అండ్ డిష్ వాష్ లిక్విడ్. ఫస్ట్ ఇనీషియల్గా దేవుడి రూమ్ మీద ఉన్న ఎసెన్షియల్స్ అన్నీ కూడా అవి నీట్గానే ఉన్నాయి, కానీ కొంచెం డస్ట్ పట్టేసింది. కాబట్టి ఎలాగో కిచెన్ ఏరియా క్లీన్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ పూజ రూమ్తోనే స్టార్ట్ చేశాను. పూజ రూమ్ నేను ఇంతకు ముందే క్లీన్ చేసేసానండి, కానీ ఇక్కడ ఓన్లీ జస్ట్ ఆ డస్టింగ్ చేస్తున్నాను అంతే స్పాంజ్ ప్యాడ్తో. అది ఆల్రెడీ వెట్గా ఉంది కాబట్టి డస్ట్ అంతటిని దాంట్లోకి తీసేసుకుంటుంది. కొత్త న్యూస్ పేపర్ వేసి మళ్ళీ వాటి మీద ఏవైతే ఉన్నాయో ఈ పూజ రూమ్ మీద అన్నీ వాటి ప్లేస్లో అవి పెట్టేశాను. ఇలాంటి క్లీనింగ్ రొటీన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చేసిన తర్వాత ఇంకా బాగా ప్రూవ్ అయిపోయింది ఫ్యాక్ట్ అయితే నాకు. ఎస్పెషల్లీ ఐ బిలీవ్ ఇన్ క్లీనింగ్ రొటీన్స్ వెరీ స్ట్రిక్ట్లీ అండ్ దిస్ మేడ్ మీ ఫీల్ ఈవెన్ మోర్ కాన్ఫిడెంట్ దట్ క్లీనింగ్ రొటీన్స్ ఆర్ ఎసెన్షియల్. కొన్ని వెండి సామాన్లు అంటే దీపం పెట్టుకున్నవి మాత్రమే బాలేవని చెప్పి మిగతావి కొన్ని ఇంకేమైనా నల్లగా అయిపోయి ఉంటే అవి కూడా తీసుకొని క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాను. ముందుగా అందులో ఉన్న ఆయిల్ అంతా ఒక టిష్యూ పేపర్తో వైప్ చేసేస్తున్నాను. బ్యాంబూ టిష్యూ, నార్మల్ టిష్యూ కాదండి, బ్యాంబూ టిష్యూస్ని యూస్ చేస్తున్నాను. కంప్లీట్గా ఉన్న టిష్యూస్ అన్నీ అవగొట్టేశాను, బ్యాంబూ కానివన్నీ. నీట్గా ఆయిల్ అంతా కూడా రిమూవ్ చేసేసుకొని వాటర్లో డిప్ చేశాను. ఆ వాటర్ ఏం లేదండి, జస్ట్ వామ్ వాటర్, అందులో డిష్ వాష్ లిక్విడ్ కలిపి ఉంచాను. ఆ వాటర్ వీటి మీద వేసి హాట్ వాటర్, బర్నింగ్ హాట్ వాటర్లా ఉంటాయి, జస్ట్ కెటిల్లోంచి తీసి ఇందులో వేశాను. వాటికి ఏమీ అవ్వదు, జస్ట్ డోంట్ వరీ. సిల్వర్కి ఏమైనా అవుతుందేమో అనే భయం ఉంటుంది కదా, ఏమీ అవ్వదండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు ట్రై చేశాను, అది ఏకంగా స్టవ్ మీదే పెట్టి ట్రై చేశాను. అదొక డీప్ క్లీనింగ్ ప్రాసెస్. ఇది నేను డీప్ క్లీనింగ్ చేసేసాను కాబట్టి ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ క్లీనింగ్ అని చెప్పొచ్చు. కార్నర్తో స్టార్ట్ చేద్దాం. కార్నర్ దగ్గర నేను డిష్ వాష్ లిక్విడ్ కలుపుకున్న లిక్విడ్తోనే, అంటే ఆ వాటర్లో డిప్ చేసిన లిక్విడ్తోనే క్లీన్ చేయడం స్టార్ట్ చేశానన్నమాట. చూడండి ఎన్ని స్టెయిన్స్ ఉన్నాయో, కింద కూడా చాలా స్టెయిన్స్ ఉన్నాయి. మట్టి పట్టేసింది, స్టెయిన్ కూడా కాదు అది. కాబట్టి ముందు స్పాంజ్ ప్యాడ్తో వాల్ మీద ఉన్న స్టెయిన్స్ అయితే వైప్ చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత కొన్ని పోకపోయేసరికి రోజు డిష్ వాష్ స్క్రబ్ ఉంటుంది కదా, దాంతో కొన్ని క్లీన్ చేసుకున్నాను అనమాట. ఈలోపు ఆ క్యాబినెట్స్ మీద కూడా కొంచెం ఆయిలీగా అనిపిస్తే దాన్ని కూడా నేను ఫస్ట్ స్క్రబ్తో క్లీన్ చేసి ఆ తర్వాత స్పాంజ్ ప్యాడ్తో వైప్ చేసేసాను. ఇవి చాలా ఈజీగానే పోయాయండి, క్లీన్ చేయకలా ఉన్నాయి, కానీ క్లీన్ చేస్తే మాత్రం చాలా నీట్గా తయారైపోయాయి తొందరగా. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్లీన్ చేస్తే నీట్గా తయారవుతాయి, కానీ చాలా తొందరగా అయిపోయింది పని కూడా. అండ్ మై డిష్ వాష్ లిక్విడ్ హెల్ప్డ్ మీ అ లాట్. చాలా చాలా ఇంపార్టెంట్ మన దగ్గర ఒక లిక్విడ్ డిష్ వాష్ ఉండడం అనేది. క్లీన్ చేసిన తర్వాత వాల్ని మళ్ళీ ఒక ఫుల్లీ డ్రై మైక్రోఫైబర్ క్లాత్తో తుడిచేసాను అనమాట. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో కిచెన్ క్యాబినెట్స్. వైట్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ కలర్. డూ యూ డిసగ్రీ? డెఫినెట్లీ నాట్. ఎంత నీట్గా ఉందో చూడండి. వైట్, ఆఫ్ వైట్ ఎస్పెషలీ, ఐ జస్ట్ లవ్ ఆఫ్ వైట్. ఆఫ్ వైట్లో ఏ ఫర్నిచర్, కిచెన్ క్యాబినెట్స్ ఏమున్నా మెయింటైన్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటాయనే దానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. క్యాబినెట్స్ అన్నీ పైన కూడా క్లీన్ చేసేసాను. క్లీన్ చేస్తుంటే తెలిసింది ఎంత ఆయిల్ ఉందో. ఇప్పుడు మనం ఆల్రెడీ సోక్ చేసుకున్న సిల్వర్వి ఉన్నాయి కదా, సిల్వర్ యుటెన్సిల్స్, వీటిని పీతాంబరి పౌడర్తో క్లీన్ చేస్తున్నాను. ఇది బెస్ట్ వే అండి సిల్వర్ని క్లీన్ చేయడానికి.
ఇది స్టీల్కి కూడా పనికొస్తుంది, స్టెయిన్లెస్ స్టీల్కి కూడా, కానీ సిల్వర్కి ఎక్సలెంట్ అనమాట. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో. సో ఇప్పుడు స్టవ్ క్లీన్ చేయడానికి తీసి ఫస్ట్ మేము 2 డైనింగ్ టేబుల్ చైర్స్ మీద పెట్టాము. లెట్స్ స్టార్ట్. దానికి ఒక DIY సొల్యూషన్ని తయారు చేసుకున్నాము, మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఆ ఇంగ్రీడియంట్స్తో. అవి ఒక స్మార్ట్ వాటర్ బాటిల్లో వేసి, నా దగ్గర స్ప్రే నాజిల్ ఉంటే దాన్ని ఫిక్స్ చేసామన్నమాట. ఇప్పుడు తరుణ్ మొత్తం విండో మీద స్ప్రే చేసేస్తున్నాడు టోటల్గా మేము తయారు చేసుకున్న సొల్యూషన్ని. ఫస్ట్ ఆ డర్ట్ని లూజన్ అవుట్ చేయడానికి, ఎందుకంటే ఇది డర్ట్ అని కూడా చెప్పలేము, టోటల్ ఆయిల్ స్టెయిన్స్ కదండి, ఆయిల్ ఎప్పటి నుంచో పట్టేసిన జిడ్డు అది. నేను టైల్ మీద కూడా కొంచెం స్ప్రే చేసేసాను. అవి క్లీన్ చేస్తుంటే కూడా చూడండి ఎంత స్ట్రాంగ్గా రబ్ చేయాల్సి వచ్చిందో. నేను ఇక్కడ ఇంత స్పీడ్గా చూపిస్తుంటే ఇంటెన్సిటీ తెలుస్తుందో లేదో తెలియదు, కానీ చాలా స్ట్రాంగ్గా రబ్ చేయాల్సి వచ్చింది. ఈలోపు బర్నర్స్ రెండింటినీ కూడా సొల్యూషన్లో డిప్ చేసి ఉంచాను, బేకింగ్ సోడా, వెనిగర్ అండ్ వాటర్. అండ్ ఇటుపక్క టైల్స్ అన్ని కూడా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను, అలాంగ్ విత్ ట్యాప్స్ మీద హార్డ్ వాటర్ స్టెయిన్స్ ఉండిపోతాయి కదండి, అందుకే లెమన్ పీల్తో క్లీన్ చేస్తున్నాను. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇది ఒక సింపుల్ టిప్, లెమన్ పీల్ ఇస్ ఇనఫ్ మీ ట్యాప్స్కి. ఇప్పుడు చూడండి ఎంత కష్టపడితే, బోల్డంత ఎఫర్ట్ పెడితే ఈ విండోస్ ఇలా క్లీన్ అయ్యాయి. టచ్ చేయడానికి చాలా నీట్గా ఉండేలా క్లీన్ అయ్యాయి. కానీ కింద ఆ గ్రూవ్స్లా ఉన్నాయి కదా, అందులో మాత్రం చాలా డర్ట్ ఉంది. లాస్ట్లో చూసాము, అది కూడా మొత్తం క్లీన్ అయిపోయింది. ఫైనల్లీ మై డ్రీమ్ క్లీన్ విండో. చేంజ్ ఆఫ్ లైటింగ్ బై ద వే. చూడండి టచ్ చేస్తుంటే జస్ట్ నో గ్రీజ్, నో డర్ట్. ఇంత డర్ట్ ఉందండి, ఇది ఇంకా చాలా తక్కువ. క్లీన్ చేయకపోతే ఏరియాస్లో అంత డర్ట్ పడుతుంది. చూడండి వాల్ టైల్స్ బిఫోర్, కిచెన్ టైల్స్ అండ్ ఆఫ్టర్. నోటీసబుల్ డిఫరెన్స్ అయితే చూశాను, హైజీన్లో, క్లీన్లీనెస్లో కూడా చాలా నీట్గా అనిపిస్తుంది, రెడీ టు కుక్ అన్నట్టుంది. కానీ ఇంకా స్టవ్ ఉంది కదా, చూడండి ఎంత పేరుకుపోయిందో, లోపల మొత్తం మురికిగా పేరుకుపోయింది. క్లీన్ చేస్తే అప్పుడు కానీ దాని అందం మనకు తెలీదు. ఆ టూత్ బ్రష్తో కూడా సరిగ్గా రావట్లేదు, ఎంత ప్రెషర్ పెట్టాల్సి వచ్చింది. ఈలోపు ప్యాన్ సపోర్ట్స్ ఉంటాయి కదా, అవి తీసి నేను టకటకా తోమేస్తున్నాను అనమాట డిష్ వాష్ లిక్విడ్తోనే. దీంట్లో నేను ఇంకేం మిక్స్ చేయలేదండి, జస్ట్ ప్లెయిన్ డిష్ వాష్ లిక్విడ్ సరిపోతుంది, ఎందుకంటే చాలా రెగ్యులర్గా క్లీన్ చేస్తూనే ఉంటాను వీటిని. ఇప్పుడు బర్నర్ సంగతి చూద్దాం. ఇవి బ్రాస్ బర్నర్స్ కదా, వీటికి నేను పీతాంబరితో స్టార్ట్ చేసి ఉండాల్సింది, కానీ ఫస్ట్ డిష్ వాష్ లిక్విడ్ అండ్ వాటర్తో స్టార్ట్ చేశాను. అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టిందండి ఓన్లీ బర్నర్స్ క్లీన్ చేయడానికి. ఈజీ టెక్నిక్ ఏదైనా ఉండుంటే బాగుండేది. నేను కూడా దీనికి ఏమీ టెక్నిక్ యూజ్ చేయలేదండి, జస్ట్ జనరల్గా డిష్ వాష్ లిక్విడ్తో ట్రై చేసి ఆ తర్వాత పీతాంబరితో ట్రై చేశాను. వేళ్ళు లిటరల్గా ఎంత నొప్పి వచ్చాయంటే మై ఇండెక్స్ ఫింగర్ ఇస్ కంప్లీట్లీ గాన్ దట్ డే. మళ్ళీ కొన్ని స్ట్రెచెస్ చేసి దాన్ని నార్మల్ చేసుకున్నాను. చిన్న బర్నర్ నేను క్లీన్ చేశాను, పెద్ద బర్నర్ తరుణ్ క్లీన్ చేశాడు. చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ షాట్స్ ఆఫ్ ద స్టవ్. మొత్తం అయిపోయిన తర్వాత నీట్గా కింద ఏరియానంతా తుడిచేస్తున్నాను. ఈ విధంగా మేము కిచెన్ క్లీనింగ్, ఒక డీప్ క్లీనింగ్ ప్రాసెసే చేసామండి. వచ్చినప్పటి నుంచి చేయలేదు అనుకుంటున్నాను అని చెప్పాను కదా, ఫైనల్లీ టుడే ఐఎమ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద అవుట్కమ్. కొంచెం సేపులో మీరు అది చూడబోతున్నారు. మీరు కూడా ఎక్కడైనా మీకు క్లీన్ చేయాలి అని ఉండుంటే చాలా వీలైనంత త్వరగా టైం కేటాయించుకొని క్లీన్ చేయండి. లేదంటే యాజ్ యూ హ్యావ్ సీన్ ఆ వాష్ బేషన్లో వేస్తున్న వాటర్ అంత డర్ట్ పేరుకుపోతుంది. చిన్నపిల్లలు ఉండే ఏరియా అయితే ఇంకా ఫ్రీక్వెంట్గా మనం క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇది ఫైనల్ లుక్ ఆఫ్ అవర్ కిచెన్. ఆ బర్నర్స్ చూడండి కొత్తగా ఎంత బాగున్నాయో. మనం మెయింటైన్ చేసుకుంటే ఈ మెటల్స్, సిల్వర్, బ్రాస్, స్టెయిన్లెస్ స్టీల్ ఇవన్నీ ఇంత అందంగా ఉంటాయి అనిపించింది ఒక్కసారి నాకు. అండ్ యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ మెన్షన్, ఆఫ్ వైట్ ఇస్ ద బెస్ట్ కలర్. దూరం నుంచి చూడడానికి కూడా ఎంత అందంగా కనిపించిందో. క్లీన్ చేసిన సిల్వర్ యుటెన్సిల్స్ అన్నీ మళ్ళీ తీసుకెళ్ళి వాటి ప్లేస్లో వాటిని పెట్టేశాను. చూడండి సిల్వర్ క్లీన్ చేశాక ఇంకెంత అందంగా ఉందో. అంతకంటే అందంగా ఇంకేం మెటల్ ఉండదేమో అనే అంత అందంగా ఉంది. అఫ్కోర్స్ గోల్డ్ కంటే కాదనుకోండి.
కానీ దేని అందం దానిదే. ఇదండి కిచెన్స్ ఫైనల్ లుక్. మీకు ఎలా నచ్చిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.